ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సింగరేణి పోలింగ్ సర్లీ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్మికులు అయితే పోటెత్తే పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు అసరాపేట ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు? అయితే 7వ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాల్లో చూసాము. అందులో ఏఐటీసీ 3 సార్లు విజయం సాధించింది, ఐఎన్టీసీ ఒకసారి విజయం సాధించింది. ఈసారి ఎలా ఉండబోతుంది? అద్భుతంగా విజయం మాదే అని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అద్భుతమైన పథకాలు ఉన్నాయి. అదేవిధంగా కార్మికుల పక్షాన ఉండేటటువంటి ఏకంక ఐఎన్టీయూసీని గెలిపిస్తేనే అద్భుతంగా మన యొక్క కార్మికుల పక్షాన ఉండి ప్రతి సమస్యకి వేదికగా ఉండబోతుందని చెప్పేసి ఈరోజు కూడా అందరూ కూడా సమ్మతమై నేను ఇక్కడ ఇన్ఛార్జిగా 4 రోజుల నుండి పనిచేస్తూ ఉన్నాను. అద్భుతంగా ప్రతి స్పందన వస్తూ ఉంది. ఆ స్పందన చూస్తుంటే ఈ యొక్క కార్మికులకి సింగరేణి కార్మికులు ఇచ్చినటువంటి భరోసా, అద్భుతమైన భరోసా. అదేవిధంగా ఒక్కొక్కరికి 250 గజాలతో ఇంటి స్థలం, అదేవిధంగా ఇంటి నిర్మాణం కట్టడానికి 20 లక్షలు వడ్డీ లేని రుణం, అదేవిధంగా కొత్త నిర్మాణాలు, ఉద్యోగ అవకాశాలు, కారుణ్య నియామకాలు, ఇవన్నీ కూడా అద్భుతమైన పథకాలని ప్రవేశపెట్టడం ఐఎన్టీసీ గెలిస్తే. కాబట్టి అందరూ కూడా కార్మికులందరూ కూడా ఐఎన్టీ పక్షాన ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అద్భుతమైన ప్రభంజనం కూడా ఈరోజు చూపెట్టబోతా ఉన్నాం. అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో మళ్ళీ బరిలో ఉంది. అందులో కూడా ముఖ్య నేతలు ఈసారి ఐఎన్టీయూసీలోకి చేరడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే ఐఎన్టీయూసీ ఒక్కటే ఏకదాటిగా కొట్టుకోగల శక్తి సామర్థ్యం ఉంటాయి. ఐఎన్టీయూసీ బీఆర్ఎస్తో ఏఐటీసీ కలిసారా, ఎవరు ఎన్ని కృతులు చేసినా గెలవబోయేది మాత్రం ఐఎన్టీయూసీని. మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు కార్మికులకి? సార్ మీరు గెలుపే ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? అద్భుతంగా ఈరోజు గెలిస్తే 250 గజాల ఇంటి స్థలం ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఇంటి నిర్మాణానికి 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వటం, కారుణ్య నియామకాలు ఏర్పాటు చేయటం, అధునాతనమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం ఏర్పాటు చేయటం, అదేవిధంగా మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 2 కూడా వాటిని ఓపెన్ చేయడం కూడా వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నాం. అద్భుతంగా వారందరూ కూడా మంచి స్పందనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సింగరేణి నష్టాల్లో ఉంది. వీటిని మీ అధికారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ నష్టాలను ఏ విధంగా పూర్తి చేయబోతున్నారు? పూర్తిగా ప్రక్షాళన చేసి సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నష్టాల నుండి లాభాలకు వెళ్ళేటటువంటి మార్గాన్ని అన్వేషించి ముందుకెళ్లే దశలో చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈసారి ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయితే పూర్తిగా విజయం సాధించబోతుందని కూడా ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ పూర్తిగా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలింగ్ సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే 6 దఫాలుగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈసారి ఐఎన్టీసీ అయితే 2వ సారి విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. కెమెరామెన్ రాజుతో